హలో అండి, నేను మీ చింతల సాయిరాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళే వారికి విజయవాడ సిటీలోకి రాకుండా గొల్లపూడి దగ్గర వేసిన కొత్త బైపాస్ రోడ్డును చూపించబోతున్నాను. ముందుగా మనం రైట్ సైడ్లో ఉండే ఖలీల్ బాయ్ దగ్గర నుంచి నల్లగుంట సెంటర్ నుంచి చూపిస్తున్నాను. ఈ నల్లగుంట సెంటర్ దాటిన తర్వాత జస్ట్ 1/2 కిలోమీటర్ టు 700 మీటర్స్ డిస్టెన్స్లో మనకి బైపాస్ రోడ్ అయితే వస్తుందండి. ఈ బైపాస్ రోడ్డు అండర్ పాస్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొని వెళ్తూ ఉంటే మనకి వైజాగ్ రోడ్ కనెక్ట్ అయిపోతుందండి. ఈ బైపాస్ అనేది చెన్నై టు వైజాగ్, చెన్నై టు కలకత్తా నేషనల్ హైవే కారిడార్లో కాజా టోల్గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్కి డివైడ్ అయ్యి అక్కడ నుంచి గొల్లపూడి మీదుగా గన్నవరం దగ్గరికి వస్తుందండి. ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు మొన్న మీకు ఫస్ట్ పార్ట్ చూపించాను, గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ సైడ్కి ఎలా వెళ్ళాలి అనేది చూపించాను ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పార్ట్లో చూపిస్తున్నాను. ఇది చూడండి, ఏలూరు, గుడివాడ, వైజాగ్ ఇటుపక్క బోర్డు చూపించారు. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ కాబట్టి పోలీస్ వారి దగ్గరుండి మనకి సజెషన్ ఇస్తున్నారు, ఇటు నుంచి వెళ్తే వైజాగ్ వెళ్ళిపోవచ్చు అని. ఏంటి రోడ్లన్నీ గుంటలు గుంటలుగా ఉన్నాయి, రోడ్డు అంతా ఇలాగే ఉంటుందా అనుకుంటున్నారా? లేదండి, జస్ట్ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేటంత వరకు కొద్దిగా వెహికల్స్, హెవీ లోడ్ వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంది. జస్ట్ మనం కొద్దిగా ముందుకు వెళ్ళగానే మొత్తం అంతా నేషనల్ హైవే టైప్ ఉంటుందండి. కొద్దిగా ముందుకైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి, రోడ్డు చాలా బాగుంది. మనం ఫైనల్గా ఇన్నర్ రింగ్ రోడ్లోకి అయితే కలిసిపోతున్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరు వెళ్ళాలన్నా లేదంటే వైజాగ్ వెళ్ళాలన్నా గొల్లపూడి దగ్గర నుంచి డివైడ్ అయ్యే బైపాస్ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే గుంటూరు సైడ్ వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇదేనండి ఇన్నర్ రింగ్ రోడ్. ఈ 6 లేన్స్ ఉన్న నేషనల్ హైవే ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యలో రైతులకి వెళ్ళటానికి, పొలాలకు వెళ్ళటానికి స్టెప్స్ వే కూడా క్రియేట్ చేశారండి. అట్లాగే అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ ఇట్లా చాలా బాగా క్రియేట్ చేశారు. మన ముందు ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, దానికి పక్కగా రైతులకు వెళ్ళడానికి స్టెప్స్ మార్గం ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆపాను, చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. ఇట్లాగే స్టెప్స్ అన్నీ మనం స్టెప్స్ దిగి అటు పొలాలలోకి వెళ్ళిపోవచ్చండి. రైతులు ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా బాగా కట్టారు ఇది. ఇంకా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అవి ఇంకా పూర్తిగా అయిపోలేదు. బట్ పీపుల్కి చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉండాలని రోడ్డును అయితే వదిలేశారు. మొన్న సంక్రాంతి నుంచే వదిలేరండి, బట్ నేనే వీడియో లేట్గా పెడుతున్నాను. ఇప్పుడు ఈ జోన్ అంతా ఇది గొల్లపూడి ఏరియా కింద ఉందండి. ఈ గొల్లపూడి ఏరియా దాటి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు ఏంటంటే మైలవరం, గన్నవరం, వైజాగ్, బాలాసూరు, శ్రీకాకుళం ఇట్లా ఈ అన్ని ఊళ్ళకి వెళ్ళటానికి ఇటు నుంచి ఈ రోడ్డు చాలా ఫ్లెక్సిబుల్ అండి. ఏలూరు కూడా. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న వేలో నుంచి డౌన్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే గొల్లపూడి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోతామండి. రైల్వే ట్రాక్ వెళ్ళటానికి దారి, మళ్ళీ గొల్లపూడి ఊళ్ళోకి వెళ్ళటానికి కూడా దారిది. ఇదేనండి మొన్న కోడిపందాలు జరిగిన స్పాట్. దీని మీద ఒక 5 to 6 కిలోమీటర్స్ రేడియస్లో ఒక టోల్గేట్ అయితే ఉంటుంది. ఆ టోల్గేట్ కూడా దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్రాక్సిమేట్లీ 20 to 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి గన్నవరంకి వెళ్ళే దారి ఉంటుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ దాటి కూడా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే మనం పెన్నంనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర ఈ ఫ్లైఓవర్ అనేది ఎండ్ అవుతుందండి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో స్పీడ్ లిమిట్ కూడా వచ్చేసి 80 km/h స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొన్ని చోట్ల అయితే 100 km/h స్పీడ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఫైనల్గా మనమైతే మైలవరం వెళ్ళే దారి దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి రోడ్డు వర్క్ జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం మైలవరం వెళ్ళే దారికి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే కుమ్మరపాలెం వెళ్తామండి. విజయవాడ సిటీలోకి వెళ్ళేటప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళే ముందు సెంటర్ కుమ్మరపాలెం సెంటర్ అంటారు కదా, అక్కడ వరకు అయితే ఈ రోడ్డు కనెక్టెడ్లో ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.